పాపమును విడిచిపెట్టే అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. పాపం ఉన్నంత వరకు దేవుని కార్యాలు మానవుని జీవితంలో జరగవు. ఇంత మంచి మాట చెప్తున్నాడు కదా, సులువుగా చిక్కుల పెట్టు. అంటే ఈ జీవన వ్యాపారం, ఉపవాసంలో నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలి అంటే మొదటగా ఏమంటున్నాడు, సులువుగా చిక్కుల పెట్టు. చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న ఆలోచనలు, దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నావో దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆయన నిన్ను నన్ను చూచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. తర్వాత నీకు వచ్చే ప్రతి శోధనలో కూడా దేవుడు నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు. ఎంతమంది ఈ దినాల్లో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? యేసయ్య వైపు చూస్తూ ఉన్నామా? లోకాన్ని చూస్తూ ఉన్నామా? యేసయ్యను చూస్తూ ఉన్నామా? మన సమస్యలు చూస్తున్నామా? అందుకంటున్నాడు, యోబు భక్తుని జీవితంలో కూడా దేవుణ్ణే చూశాడు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరణం వచ్చింది, దుఃఖం వచ్చింది. అందుకే యోబు భక్తుడు అంటాడు, దేవా నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. అయితే నువ్వు ఎవరిని చూస్తూ ఉన్నావు? దేవుని చూస్తున్నావా? మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థనకు వస్తున్నాం. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ప్రభు వాక్యం సూటిగా మీతో మాట్లాడును గాక. ఈ రాత్రికాల సమయంలో నీవు నేనును ఎవరు చూస్తూ ఉన్నాం? ఇక్కడ యోబు భక్తులు కూడా దేవుణ్ణి చూశారు, యేసేపు గారు దేవుణ్ణి చూశారు, మోషే గారు దేవుణ్ణి వెంబడించారు. అయితే మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక గంట వచ్చి ఆరాధిస్తున్నామా? అలాంటి భక్తి ఉంటే దేవుడు అంటున్నాడు, అట్లాంటి భక్తి నుండి నువ్వు ఎలా రావాలా? పాపములను విడిచిపెట్టి ఆయన వైపు మనము చూస్తూ ఉండాలా. అందుకే అంటున్నాడు, యోబు భక్తునిలాగా దేవుని చూస్తున్నామా? లోకాన్ని చూస్తూ ఉన్నామా? కింది వచనాలు చదవండమ్మా. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో చూడండి, నీకు ఒక పందెాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మానవుని జీవితంలో దేవుడు ఒక పరుగు పందాన్ని, అంటే నీ విశ్వాస జీవితంలో ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు నీవు ఓపిక నీకు అవసరమైనది. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అందుకేమంటున్నాడు, ఓపికతో యేసు ప్రభు సిలువ మరణాన్ని జయించినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఎంత ఓర్పు కదా. మరి ఆయనను అవమానించారు, తీర్పు చెప్పారు, తర్వాత హేళన చేయబడ్డాడు, హింసింపబడ్డాడు, రక్తము కార్చారు, ఆ వీధుల్లో కొట్టుకుంటూ తీసుకుంటూ నవ్వుకుంటూ దావీదు కుమారుడా రక్షించని హేళన చేశారు. మరి యేసు ప్రభుకు ఎంత ఓపిక ఉందో ఒకసారి నువ్వు నేను గమనిస్తున్నాము. అందుకంటున్నాడు, నీ పరుగు పందెంలో ఎలా పరిగెడుతున్నావు? ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, మన జీవితంలో మనం గురి వద్దకే పరిగెత్తాలి. ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తకూడదు. ఒక గురి కలిగి విశ్వాసి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి వెంబడించాలి. అందుకంటున్నాడు, ఆయన ఓపిక నీకు నాకు ఈ లోకంలో ఉండాలి. అందుకంటున్నాడు, ఆ ఓపిక వలన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడుగా చూస్తున్నాం. చూడండి, ఓపికతో పరుగు పందెంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించింది. ప్రియులారా, దేవుడు అన్నకు నీకు నాకు ఒక పరుగు, ఒక పందెం, ఒక దేవుని సన్నిధి పెట్టాడు. అయితే నీ జీవితం నా జీవితం ముగించే లోపల నీ జీవితంలో నా జీవితంలో ఎవరి కోసం పోరాడుతున్నావు? ఎట్లాంటి పోరాటం ఉంది? లోకంలో ఉన్నావా? పాపంలో పోరాడుతున్నావా? శాపంలో పోరాడుతున్నావా? అంధకారంలో పోరాడుతున్నావా? అయితే దేవుడు జాగ్రత్తగా నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాడు. ఎంతసేపు ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తున్నావు? సహోదరుడు ఇక్కడ ఉన్న లీడ్ చేసే సహోదరుని గమనించిన 7 గంటలకు వచ్చా అన్న పాటలు పాడుతూనే ఉన్నాడు. చూడండి, ఆ ఓపిక దేవుడు నీకు నాకు కలిగించును గాక. అందుకే అంటున్నాడు, మంచి పోరాటం. అంటే నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఏసేపులాగా నువ్వు ఉన్నావా?
యోబులాగా ప్రార్థించేవాడిగా ఉన్నావా? మోషేలాగా సమర్పణ కలిగిన జీవితం ఉన్నావా? లెంటి డేస్ వస్తాయి పోతాయి, క్రిస్మస్ వస్తుంది పోతుంది, అయితే మానవుని జీవితం మార్పు లేకపోతే పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళలేము. అందుకే అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, సిలువను సహించి, అవమానాన్ని సహించి, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. చూడండి, నీ పోరాటంలో ఎవరి వైపు చూస్తున్నావు? ఈ రాత్రి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నీకు నాకు. నీవు నేను మరణిస్తే ప్రభు సన్నిధిలోకి పోతామా? ప్రభు రాజ్యంలోకి నువ్వు పోతావా? ఎన్ని ప్రార్థనలు చేసినా ఒక క్రమశిక్షణ, ఒక విధేయత, దేవుడు విధేయత చూపించాడు తల్లిదండ్రులకు, శిష్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాదిరిగా జీవించాడే తప్ప